నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు 29 అన్నపూర్ణ గారి మనవడు రిలీజ్ అయిన రోజు. సంవత్సరం వరకు ఈ సినిమా మీద పోరాడుతూనే వచ్చాము. కానీ ఇవాళ ఈ సినిమా రిలీజ్ అయింది. అన్ని చోట్ల నుంచి కూడా రిపోర్ట్స్ చాలా బాగున్నాయి. చాలా ఆనందంగా, హ్యాపీగా ఉంది. అందుకని నేను మీడియా మిత్రులతోనూ, తర్వాత మా చిత్రంలో నటించిన నటినట్లయిన మా హీరో బాలాదిత్య గారితో, అట్లాగే మా హీరోయిన్ అర్చన గారు, అట్లాగే మళ్ళీ మా మంచి ప్రముఖ నటులు, మంచి కామెడీలో ఆయన ఒక ఉరవడిని సృష్టించిన వ్యక్తి తాగుబోతు రమేష్ గారు, అట్లాగే మళ్ళీ మా రాజీవ్ గారు, అట్లాగే మా అందరికీ అన్నలాంటి ప్రసన్న గారు, వీళ్ళంతా ఇచ్చేసినందుకు వీళ్ళందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఫస్ట్ స్టేజ్ మీదకి మా అందరికీ సినిమా ఇండస్ట్రీలో మా ఛాంబర్లో పెద్ద దిక్కు అయిన మా ప్రసన్న కుమార్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సినిమాలో జంటగా హీరోగా నటించిన మరి బాలాదిత్య గారిని కూడా, వేణుగోపాలని వైజాగ్ డిస్ట్రిబ్యూటరు, ఇంకా కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ నాకు ఒక డైరెక్టర్గా ఎన్నో అంటే చాలా జర్నీ చేస్తూ చాలా సినిమాలు మా అందరినీ ఒక ఆశ్చర్యపరుస్తూ, అసలు ఇక్కడ కామెడీలో తన నటనలో చాలా అద్భుతంగా నటిస్తూ, అరే ఎంక్వైరీ చేయంగా తాగుబోతు రమేష్ గారమ్మ, తాగుబోతు రమేష్ ఈయన నా సినిమాలో చేస్తే చాలా బాగుంటుంది అని ఆయనకి నేను ఫ్యాన్ అయిపోయి, అభిమాని అయిపోయి, ఆయన కోసం చాలా కళ్ళగడి నా సినిమాలో నేను ఆయన నా యాక్ట్ చేసిన నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అంటే ఇప్పుడు అంటే అన్ని యూత్ మొత్తం ఆయన్ని బాగా ఫాలో అవుతుంటారండి. అలాంటి తాగుబోతు రమేష్ గారు నా సినిమాలో చేసినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తూ, ఈ ఫంక్షన్కి వచ్చినందుకు నేను అభినందిస్తూ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటాను. తాగుబోతు రమేష్ గారు, నేను రమేష్ గారికి ఫ్యాన్, నేను ఒక విధంగా. అట్లాగే అంటే ఒక విధంగా చెప్పాలంటే అన్ని చోట్ల నుంచి కూడా నాకు మనసు హ్యాపీగా ఉంది. వేరే సినిమాల గురించి నేను మాట్లాడను, కానీ నా సినిమా అన్నపూర్ణ గారి మనవడు అన్ని చోట్ల, అన్ని జిల్లాల్లో కూడాను మంచి రిపోర్ట్స్ బాగున్నాయి. కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇటు సంజయ్ థియేటర్ కానీ అమెజాన్ ఓవర్సీస్లో రిలీజ్ అయింది కదా, థియేటర్స్లో ఎంతవరకు నిలబడిద్దని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటాం జరిగింది, డిస్ట్రిబ్యూటర్లు కూడాను. ఎందుకంటే అది ఓవర్సీస్ అమెజానే, అది అంతే తప్ప ఇండియన్ అమెజాన్ కాదు. అది అర్థం చేసుకుంటున్నారని కోరుకుంటున్నాను. ఇండియన్ అమెజాన్లో ఇంకా సినిమా రాలేదండి, ఓవర్సీస్ అమెజాన్లో నా సినిమా వచ్చింది. కాబట్టి ఏంటంటే ధైర్యంగా వెళ్ళిపోయి చూడొచ్చు ఈ సినిమా అని చెప్పేసి నేను అందరికీ మనవి చేసుకుంటున్నాను. అయితే అన్ని చోట్ల కూడాను ఓవర్సీస్ అమెజాన్లో వచ్చినా కూడాను ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత తెలుగులో దాన్ని బ్రేక్ చేస్తూ అందరూ బాగా చూస్తూ సినిమాను సక్సెస్ చేస్తూ మంచి అన్ని చోట్ల కూడా మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటుంది సినిమా. నాకు అన్ని చోట్ల నుంచి కూడా రిపోర్ట్ వచ్చింది. మొత్తం ఆడియన్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, రిలీజ్ చేసిన నా డిస్ట్రిబ్యూటర్లు అంతా కూడా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఫస్ట్ మా అన్నగారు ప్రసన్న గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మా అందరికీ పెద్దవారైన మా అన్నగారు నేను మాట్లాడమని కోరుకుంటున్నాను. అంటే ఈ మనవాళ్ళు ఇవన్నీ ఇంతకుముందు చూసుకుంటే వాళ్ళు ఎవరి కాళ్ళు సాఫ్ట్వేరు ఇదంతా వచ్చేసి కేవలం ఒక హస్బెండ్ వైఫ్, వాళ్ళకొకళ్ళు లేక ఇద్దరు పిల్లలు ఎక్కడెక్కడ విడివిడిగా ఉండి ఒక కంబైన్డ్ ఒక పచ్చని కాపురం, ఒక బ్రహ్మాండమైన సినిమాలు పాత సినిమాలు మనం చూసుకుంటుంటే ఆ రేంజ్ సినిమాలని ఒక్కసారి మళ్ళా గుర్తుకు తెస్తూ, అసలు అనుబంధాలు, ఆప్యాయతలు అవన్నీ ఏంటి, అసలు ఒక సిస్టర్ ఉంటే ఆ సిస్టర్తో పాటు మిగతా సిస్టర్స్ కూడా వచ్చి ఎలా పాల్గొంటున్నారు ఏంటి అనేది ఒక అన్నపూర్ణమ్మ గారి క్యారెక్టర్గా, అన్నపూర్ణమ్మ గారు ఆవిడ మన సిస్టర్స్గా జమున గారు కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళందరూ రావటం, ఇవన్నీ ఇది చేయటం అనేది గొప్పగా అద్భుతంగా చూపించారు. డెఫినెట్గా ఇవాళ అమెరికా సంస్కృతుల్లో చూసుకుంటా ఉంటే ఇవాళ మనం ఒక చిన్న సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్లో రిలీజ్ అవుతుంది అని అంటే అది ఒక కళ వింత అని మాట్లాడుకునే రోజుల్లో ఈ అన్నపూర్ణమ్మ గారి మనవడు అక్కడ రిలీజ్ అయ్యి అక్కడ అద్భుతంగా చాలా సక్సెస్ఫుల్గా ఇదయ్యి బ్రహ్మాండంగా చూసి వాళ్ళు ఇది చేయటం చాలా గొప్ప విషయం. డెఫినెట్గా ఇవాళ ఫారిన్లో ఓవర్సీస్లో ఒక చిన్న సినిమా రిలీజ్ అవటమే కష్టం అనుకునే పరిస్థితుల్లో అక్కడ రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయ్యి తర్వాత మనకి ఇండియాలో రిలీజ్ అవుతుంది, థియేటర్ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతుంది అని అంటే
ఇది చిన్న సినిమాలకు ఒక అద్భుతమైన వేదికలాగా శివనాథ్ గారు కానీ, చౌదరి గారు కానీ, అలాగే వీళ్ళకి అండా దండ కింద అమెజాన్ రాజీవ్ గారు కానీ వీళ్ళందరూ చేయటం, ఎంతోమంది చిన్న సినిమాలకి ఇది ఒక ప్లాట్ఫామ్ దొరికింది అని చాలా ఆనందపడుతున్నారు. ఇక ఆర్టిస్టులుగా వస్తే అర్చన, లేకపోతే ఆవిడ వేద. ఆవిడికి ఆ వేదాలన్నీ తెలిసి అర్చన కాదు, ఆవిడికి ఆవిడ నటన గురించి మనం చెప్పటం అని అంటే అది చాలా తక్కువతనం అవుతుంది. ఆవిడ చాలా గొప్ప మహానటి. ఆవిడ దేంట్లో చూసుకున్న, ఒక భక్త సిరియాల్లో చూసుకున్నా, ఇంకోటి చూసుకున్నా ఆవిడ చాలా అద్భుతంగా చేసే నటి ఆవిడ. ఇక సరే, ఆవిడికి ఈడు జోడుగా చూసుకుంటే బాలాదిత్య. తను బాలుడిగా చిన్న పిల్లడప్పటి నుంచి ఆర్టిస్ట్గా వచ్చి, తను పేరులో బాలా ఉంది కానీ తను భీష్మ ద్రోణం రేంజ్కి ఆర్టిస్ట్కి ఎదిగిపోయిన క్యారెక్టర్ అతను బాలాదిత్య. ఇలా కాంబినేషను. తర్వాత ఇవాళ చూసుకుంటే సొసైటీలో పరువు హత్యలు, ప్రేమకి దారితీసే హత్యలు, ఒక మిరియాలగడ ఉదంతం కానీ ఎక్కడ చూసినా కానీ అలాంటివన్నీ కూడా ఈ సినిమాలో ఒక రియలిస్టిక్గా చూపించి వాళ్ళు ఆ పరువు హత్యల్లో ఎలా చేస్తారు, ఎలా చేస్తే ఒక ప్రేమించిన యువకుని చంపేస్తే ఆ ప్రేమించిన యువకుని చచ్చిపోయిన ఇదిలో ఆ మిస్సెస్ ఎవరైతే ఉన్నారో ఆవిడ బిడ్డ తల్లిగా ఉండటం, అటు భర్త లేకపోవటం, ఆ బిడ్డను పెంచి ఒక సర్టెన్ స్టేజ్ వరకు చూసుకుని ఆ భర్త లేని లోటుని ఎంత బాధపడతాం, ఇవన్నీ హృదయానికి హత్తుకునే రేంజ్లో ఒక అద్భుతంగా నటింపజేశారు శివనాథ్ గారు. సో ఇవన్నీ ఉండి ఇంత అన్నపూర్ణమ్మ గారు మనవడు ఇవాళ రిలీజ్ అయ్యి ఇవాళ థియేటర్స్, చిన్న సినిమాలకి థియేటర్లు దొరకట్లం అంటే గొప్ప ప్రొడ్యూసర్ చౌదరి గారు. ఆయన లాస్ట్ మార్చిలో చాలా థియేటర్లకి మాకు కలెక్షన్ రావా, అది రావా, ఇది రావా అంటారా, అయితే మీ దగ్గర నేను డబ్బులు డిపాజిట్ చేస్తాను అని చెప్పి డిపాజిట్ చేసిన ఒక గొప్ప ప్రొడ్యూసరు. అలాంటి ప్రొడ్యూసరు లాస్ట్ ఎప్పుడో మన పాండమిక్ బిఫోర్ మార్చిలో రిలీజ్ అవుతుంది అనుకున్న సినిమా ఇవాళ జనవరి ఎండ్కు రిలీజ్ అయినా కూడా ఇవాళకి కూడా ప్రొడ్యూసర్ డైరెక్టర్ చాలా అభ్యాయంగా, చాలా ఒకరికొకరు రిలేషన్గా ఉన్నారు. ఇలాంటి సినిమా మొన్న కూడా ఆయన చాలా ఆనందంగా ఉన్నాడు. సరే, కాసేపు నాకు ఆనందం వేసింది. ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ సినిమా తెస్తా, సినిమా రిలీజు ఎండ్కి వచ్చేటప్పటికి ఇల్లు కొంపగోడు అమ్మేసుకుని అద్దెళ్ళకి వస్తాడు. ఈ ప్రొడ్యూసర్ ఏంటంటే సొంత ఇల్లు మళ్ళీ ఒక గృహప్రవేశం చేశారు. ఆమె ఇదేంటంటే ఇది గొప్ప వింత జరిగిందంటే బాబు అని చెప్పి అనుకున్నా. ఇది బాలీవుడ్ ఇండస్ట్రీ అయినా ఏ ఇండస్ట్రీ అయినా ఇలా ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఆయన సొంత గృహప్రవేశం చేసుకున్న రేంజ్లో ఆయన ఉండి, ఆయన డైరెక్టర్ ఇది ఉండి ఇంతమంది ఆర్టిస్టులు ప్రమోషన్కి రావడానికి కూడా ఇంతమంది ప్రమోషన్కి వచ్చి చేస్తున్నారంటే ఇది డెఫినెట్గా మన తెలుగు వాళ్ళ గొప్పతనం. ఇదే బాలాదిత్య బదులు ఓ బాంబే ఆర్టిస్టు, ఇదే వేదార్చన బదులు ఒక బాంబే ఆర్టిస్టు, ఇలాగే తాగుబోతు రమేష్ గారి బదులు ఒక బాంబే ఆర్టిస్టు. కనపడరు, ఊరికైనా అక్కడితో వెళ్ళిపోతారు. కానీ మన వాళ్ళు మనకు కనపడి మన సినిమా ప్రమోషను మనం ఎప్పుడన్నా కూడా వచ్చి ఇంత చేస్తున్నారంటే అది మన తెలుగు గొప్పతనం. ఇక రమేష్ గారు, ఇక ఆయన గురించి చెప్పాలంటే మామూలుగా అదేదో కొన్ని బ్రాండులు చెప్తారు, మెక్డౌల్ అని అతని ఇతని. ఆ బ్రాండులందరికీ ఒక బ్రాండు ఆయన తాగుబోతు రమేష్. సో ఆల్ కంపెనీస్కి ఆయనే బ్రాండు. అదే తాగడు, తాగుబోతు రమేష్ అనే ముద్ర పడింది కదా. ముద్ర పడితే ఇప్పుడు మనకి చూసుకుంటే కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా గారు, లేకపోతే ఇంకోటి ఎవరెవరో మాట్లాడతాం కదా, అన్ని కంపెనీలకి టోటల్గా ఒక పర్మనెంట్ లైఫ్ లాంగ్ బ్రాండ్ అంబాసిడర్ పేరు వచ్చేసింది ఆయనకి, తాగుబోతు రమేష్ అని. మరి ఇక అంతకంటే ఇది ఆయన ఇలా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా ప్రమోషన్స్ ప్రోగ్రామ్స్లో కూడా ప్రతి ఒక్కళ్ళు పాల్గొని ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు జమున గారు ఆవిడ ఎప్పుడో అంటే ఒక ఎక్స్-ఎంపీ అయ్యి ఎన్నో భాషల సినిమాలు చేసి ఒక గొప్ప మహానటి. ఆవిడ కూడా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమాలో చేయించారు. సో ఇంతమంది ఉండి ఇంత చేయటం అనేది డెఫినెట్గా ఈ ప్రొడ్యూసరు చౌదరి గారు, శివనాథ్ గారు, అలాగే రాజీవ్ గారు ప్లస్ ఆర్టిస్టుల కోఆపరేషన్ అంతా ఉండి డెఫినెట్గా ఇది మానవ సంబంధాలు హృదయాలకు అత్తుకునేటట్టుగా ఉండే ఒక గొప్ప సినిమా. ఆల్రెడీ అమెజాన్లో ఫారిన్లో సూపర్ హిట్ అయ్యి ఇప్పుడు ఇండియన్ దీంట్లోకి వచ్చి ఇక్కడ కూడా బ్రహ్మాండమైన కలెక్షన్స్ బాగున్నాయి అంటారు. డెఫినెట్గా ఇలాంటి సినిమాలు మరెన్నో వచ్చి మనం మళ్ళీ ఆ పాత కల్చరు మనకు ఆల్రెడీ కరోనాలో చెప్పింది, ఓవర్ స్పీడ్ వెళ్ళిపోతున్నారమ్మా, మీరు ఓవర్ స్పీడ్ కాదు, మీరు ఎక్కడో వెనకబడి ఉన్నారు అని చెప్పారు. మళ్ళీ కొంచెం ఆ కరోనా వచ్చి కొంచెం పాత పద్ధతులు నేర్పింది. ఆ పాత పద్ధతులు టైంకి కరెక్ట్గా అన్నపూర్ణమ్మ గారి మనవడు వచ్చి ఇవాళ ఇది ఇంత సూపర్ హిట్ అవ్వటం అనేది, ఇంతమంది కోఆపరేషన్ ఉండటం అనేది చాలా గొప్ప విషయంగా చేస్తూ వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి
కొంచెం బాంబేలో మీరు కూడా నేర్చుకోండి అమ్మా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అసలే సినిమా, దానికి తోడు చిన్న సినిమా, దానికి తోడు కరోనా. సినిమాల కష్టాలు అందరికీ తెలిసిందే, అందులోనూ చిన్న సినిమా అవడం. ఈ కరోనా దెబ్బకి సినిమా ఇండస్ట్రీకి హోల్సేల్గా చాలా చాలా ఇబ్బంది అయ్యింది. వాస్తవానికి ఇందాక ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టుగా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా అన్నపూర్ణమ్మ గారు మనవాడు. కానీ దాన్ని తట్టుకుంటూ బయటపడి ఇవాళ ఆ కరోనా ఆ వేడి దాని సెగ కాస్త తగ్గిన తర్వాత, థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ సినిమాలు రావడం చాలా శుభసూచకం. ఎందుకంటే ప్రొడ్యూసర్లు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందండి. చాలా చక్కటి ప్రొడ్యూసర్ ఎంఎన్ఆర్ చౌదరి గారు. కేవలం ఇప్పుడు పనిచేశాను కాబట్టి సందర్భం కాబట్టి చెప్పట్లేదు. ఆనెస్ట్లీ వెరీ నైస్ మ్యాన్. సో అలాంటి ప్రొడ్యూసర్లు అందరూ బాగుపడాలి. ఇవాళ అన్నపూర్ణమ్మ గారు మనవడంతో పాటుగా రిలీజ్ అవుతున్న మిగతా సినిమాలు కూడా సక్సెస్ అయ్యి అన్ని సినిమాలు చక్కగా ఆడితే అది ప్రేక్షకులకి ఆనందం, సినిమా తీసేవాళ్ళకి, చేసేవాళ్ళకి, చూసేవాళ్ళకి అందరికీ బాగుంటుంది. ఇక అన్నపూర్ణమ్మ గారు మనవడు విషయానికి వస్తే, నా జీవితంలో నేను యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా నేను అన్నపూర్ణమ్మ గారు మనవడినే. ఎదురింటి మొగుడు పక్కింటి వెళ్ళిన సినిమాలో స్టాంప్గా నేను యాక్ట్ చేశాను. ఆ సినిమాలో నా పేరు స్టాంప్. ఆ సినిమాలో నేను అన్నపూర్ణమ్మ గారికి మనవడిని యాక్చువల్గా. సో భలే కోఇన్సిడెన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ అన్నపూర్ణమ్మ గారు మనవడితో మళ్ళీ నేను చేయడం న్యూ సైకిల్. యాక్చువల్లీ అంటే నేను సినిమాలు కూడా మధ్యలో గ్యాప్ తీసుకున్నాను. 1940 తర్వాత ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి నేను గ్యాప్ తీసుకున్నాను. అసలు ఈ సినిమా ఒప్పుకోవడం చాలా గమ్మత్తుగా జరిగింది. ఒకసారి నేను సీఏ క్లాసెస్ చెప్తున్నాను, సడన్గా ఒకరోజు డైరెక్టర్ గారు ఫోన్ చేశారు. నేను చెన్నాగేశ్వరం మాట్లాడుతున్నాను అనమాట. సార్ బాగున్నారా, నాకు మీ నెంబర్ నా దగ్గర ఉండాలి, పేరు రాలేదేంటి అంటే, సరే కొత్త నెంబర్ ఏమో అనుకున్నాం. మన లాస్ట్ టైం తనకల బహ్మి గారి ఇంట్లో కలిసాం కదా సార్, అది మాట్లాడుతున్నాను. అయిపోయిన తర్వాత సరే చెప్పారు, విషయం చెప్పారు. అంటే నేను గ్యాప్ తీసుకున్నాను సార్, ప్రస్తుతం చేయదలుచుకోలేదు అంటే, లేదు అది ఇచ్చాను, చేస్తే బాగుంటుంది, తప్పకుండా చేయాలి. సరే ఒక డైరెక్టర్ ఆ మాట అన్న తర్వాత సరే కాదు అనకూడదు, మనకి ఇండస్ట్రీ అన్నం పెట్టింది కదా అని సరే ఓకే అన్నాను. తీరా వెళ్ళి చూస్తే నేను అనుకున్న శివనాగేశ్వరరావు గారు, ఈయన పేరు శివనాగేశ్వరరావు గారే. సో అలా గమ్మత్తుగా అలా స్టార్ట్ అయింది. తర్వాత నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్టులు ఎంతోమంది సినిమాలో కలిసి పనిచేయడం, ఇందాక అన్నట్టుగా అన్నపూర్ణమ్మ గారు అండ్ అర్చన నేను వీఆర్ ఫ్రెండ్స్ ఎర్లియర్ ఆల్సో. 100 Years of Indian సినిమా అప్పుడు మేము కలిసి డ్యాన్స్ కూడా చేసాం. తర్వాత ఈ సినిమాలో కలిసి చేయడం, అసలు అర్చనకి పెళ్లి నా వల్లే అయింది. ఆ విషయం అమ్మ చెప్పలేదు ఇంకెవరికి. నేను ఫోటోలు తీసిన తర్వాత అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయింది. సో వెరీ నైస్ గర్ల్, వెరీ టాలెంటెడ్ గర్ల్ అండ్ వెరీ హంబుల్ పర్సన్. అంటే చాలా మనకి తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు కరువైపోతున్నారు అన్న దానికి షీఈస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ దట్ ఐఎమ్ దేర్. వెరీ టాలెంటెడ్ గర్ల్, చాలా అందమైన పర్ఫార్మర్, చాలా మంచి డాన్సరు. సో తను కూడా చాలా బాగా చేసింది. నాది ఇన్ఫాక్ట్ క్యారెక్టర్ లెంత్ వైజ్ తక్కువే, బట్ మా ఇద్దరి కాంబినేషన్ చాలా సీన్స్ చేసాం, సాంగ్ చేసాం. అండ్ అలాగే సుమన్ శెట్టి, మన తాగుబోతు రమేష్ గారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జమున గారు. మనకి దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆవిడ సినిమాలో కనిపించడం అది ఖచ్చితంగా చాలా గొప్ప విషయం. అలాంటి మహానటులతో కలిసి ఒక సినిమా కలిసి చేయగలిగే అదృష్టం నాకు కలిగింది మరొకసారి. అండ్ అన్నపూర్ణమ్మ గారు మనవడు సినిమా ఖచ్చితంగా మీరందరూ బాగా చూసి ఆదరించి 10 మందికి చెప్పి ఇలాంటి సినిమాలు, మంచి సినిమాలు, కుటుంబ కథా చిత్రాలు మరిన్ని రావాలని, ఇండస్ట్రీ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, వామ్ వెల్కమ్ మీ అందరికీ. అండ్ ముందుగా నాకు ఐ వాజ్ వెరీ టెన్స్డ్ అనమాట. నిన్నంతా ఓకే చిత్రం రిలీజ్ అవుతుంది, ఈ పాండమిక్ తర్వాత ఇప్పుడు మెల్లమెల్లగా చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. అండ్ మా డైరెక్టర్ గారు శివనాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఆల్రెడీ అమెజాన్ ఓవర్సీస్లో దానికి మంచి అప్రిసియేషన్ వచ్చింది అని. కొన్ని సినిమాలు ఉంటాయండి ఆర్టిస్ట్కి, మనం చేస్తూ ఉంటాం. కొన్ని సినిమాలు ఎంతో మనసు పెట్టి చేస్తాం, రిలీజ్ అవుతాయి, కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ప్రొడ్యూసర్ అంత నమ్మకం లేకుండా, ఆ పబ్లిసిటీ సరిగ్గా చేయకుండా సినిమాని మధ్యలో ఎంత మంచి మంచి చిత్రాలు కూడా దే డై బిఫోర్ దే ఈవెన్ కమ్ అవుట్. సో కానీ మా చిత్రం అన్నపూర్ణమ్మ గారి మనవడు, ఈ చిత్రానికి చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఈజ్ మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు ఎంఎన్ఆర్ చౌదరి గారు. వీళ్ళిద్దరూ ఐ థింక్ దే హ్యావ్ అ అమేజింగ్ ఆర్గానిక్ న్యాచురల్ బాండ్ అనమాట. వాళ్ళిద్దరు కలిపి ఈ సినిమాని ఎంత బ్యూటిఫుల్గా యునీక్ కాన్సెప్ట్స్ తోటి ప్రమోట్ చేశారంటే ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్. అండ్ ఎక్కడ చూసినా ఈ పోస్టరే కనిపిస్తోంది. చాలా నైస్గా కమర్షియల్ వేలో
హీ కెప్ట్ ప్రమోటింగ్. ఆ బిలీఫ్ అనేది ఈ 1 year ఈ పాండమిక్ ఏదైతే 2020 వీ లాస్ట్ అవుట్, మనం ఆ ఇయర్ ఎలా మిస్ చేసేసుకున్నాం. ఇట్ వాజ్ సపోజ్ టు రిలీజ్ 2020లోనే, బట్ నమ్మకం పోగొట్టుకోకుండా ఆ బిలీఫ్ని అలానే సస్టైన్ చేస్తూ ఓటీటీ మీద రిలీజ్ చేసి, అమెజాన్ ఓవర్సీస్ రిలీజ్ చేసి, అలాగే ఈ థియేటర్లో కూడా రిలీజ్ చేశారు. సో హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు మై ప్రొడ్యూసర్, అవర్ ప్రొడ్యూసర్ ఎంఎన్ఆర్ చౌదరి గారు అండ్ మా డైరెక్టర్ గారు శివనాగేశ్వరరావు గారు. సో ఐ థింక్ దట్ ఏదన్నా మార్కెటింగ్ అండ్ ప్రమోటింగ్ అండి, దట్ మ్యాటర్స్ అ లాట్. సో థ్యాంక్ యూ. అండ్ నా చిత్రం ఇలా జనాల ముందర రావడం అండ్ ఆ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ప్రతి ఆర్టిస్ట్ చాలా ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎమోషనల్ సీన్స్లో యూ క్యారీ దోస్ ఎమోషన్స్ ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాం. అంత ఇన్వాల్వ్ అయ్యి చేసిన చిత్రం ఈ చిత్రం. నా పాత్ర ఎస్పెషలీ చాలా ఎమోషనల్ సీన్స్, మంచి పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న సీన్స్. కొన్ని సీన్స్ అయితే డైలాగ్స్ చూసినప్పుడు నాకు భయం వేసేది, ఇది నేను ఇమోట్ చేయగలుగుతానా అని. బట్ మా డైరెక్టర్ ఆయనకి శివనాగేశ్వరరావు గారికి చాలా కాన్ఫిడెన్స్ తోటి ఈజీగా వెళ్ళాయి. సో అలాంటి చిత్రం జనాలందరూ ఇప్పుడు చూస్తున్నారు. అండ్ అనదర్ లవ్లీ సర్ప్రైజ్, ఇవాళ మా డైరెక్టర్ గారిని కలిసి అన్నీ కనుక్కున్నాను ఏ సెంటర్స్లో ఎలా ఉంది అని. సో ఆడియన్స్ వెళ్తున్నారు, జనాలు చూస్తున్నారు అండ్ రెస్పాన్స్ ఇస్ రియలీ గుడ్. సో ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మా చిత్రాన్ని ఒక మంచి సక్సెస్ చేస్తున్నారు. కంటిన్యూ వాచింగ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ ప్రసన్న గారు, మీరు నా ప్రతి మంచి చిత్రానికి, నేను చేసిన ప్రతి మంచి చిత్రానికి మీరు ఒక భాగం అవ్వడం జరిగిందండి. మీరు ఇందాక చెప్పారు భక్త సిరియాళ అని. భక్త సిరియాళ కూడా వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్. సో ప్రసన్న గారు ఆయన ఎప్పుడూ నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు, బ్లెస్ చేస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్ అండి. నేను ఒక ఆర్టిస్ట్గా నాకు ఏ భాష పట్ల, ఏ ఆర్టిస్ట్ పట్ల ఎటువంటి నెగిటివిటీ లేదు. కానీ ఒక తెలుగు అమ్మాయిగా భాష తెలిసినందుకు ఇక్కడ పుట్టినందుకు ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. నేను ప్రతి మంచి చిత్రంలో నేను ఉండాలి అని ఆ తపన ఉంటుంది. సో ఐ థింక్ ఇలాంటి జెన్యూన్ ఫీలింగ్ మన ఇండస్ట్రీలో ఇంకా ఉంటే ఐ థింక్ తెలుగు వాళ్ళు, తెలుగు యాక్టర్స్కి ఇంకా యూనో ఇన్స్పిరేషన్ వస్తుంది టు పర్ఫామ్ బెటర్ అండ్ టు సైన్ గుడ్ ఫిల్మ్స్. సో ముందుగా ఐ రియలీ థ్యాంక్ అండి. ఐఎమ్ హ్యాపీ మా మూవీ అన్నపూర్ణమ్మ గారి మనవడుని ఒక మంచి చిత్రంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు బాలాదిత్య, ఇట్ వాజ్ చాలా ఫన్ యాక్టర్ అండి, కో యాక్టర్ బాలాదిత్య. సో అనర్గళంగా మాట్లాడుతూనే ఉంటారు. సో అండ్ ఎనీ టాపిక్, ఎవ్రీ టాపిక్, తను పోయిటరీ, యా తన ఐ థింక్ అందరికీ తెలుసో లేదో, హీఈస్ అ ఫ్యాబ్యులస్ రైటర్, పోయిట్. హీ రైట్స్ లవ్లీ పోయిటరీ ఆల్సో. అప్పటికప్పుడు క్రియేట్ చేసేసి మేము వైజాగ్లో షూటింగ్ చేసేటప్పుడు. సో ఐ థింక్ you have not just an actor and not just yeah, I think I was really impressed, Baladitya me. Oh, I'm not aware of that. Oh, okay. So I think he has fabulous command and over the language. It was lovely working with you. And yes, మా మూవీ అన్నపూర్ణమ్మ గారి మనవడు కేవలం ఎమోషనల్ హెవీ డ్రామాయే కాకుండా పక్కన వీ హ్యావ్ తాగుబోతు రమేష్ గారు క్రియేటింగ్ ఆల్ ద ఫన్ సీన్స్. సో ఐ థింక్ నేను ఇప్పటివరకు ఐ వాజ్ థింకింగ్ దట్ ఆయన యాక్చువల్లీ రియల్ లైఫ్లో కూడా he enjoys his drinks అనేసి. బట్ ఐ వాజ్ షాక్డ్ ఇవాళ తెలిసినప్పుడు దట్ ఆయన ఆల్కహాల్ టచ్ కూడా చేయరనేసి. సో వావ్, ఐ మీన్ హౌ డు యూ డూ ఇట్? సో ఎనీవేస్, ఐఎమ్ హ్యాపీ. అండ్ ఎస్, రాజేష్ హ్యాస్ బికమ్ అమెజాన్ రాజేష్ నౌ. Rajiv has become Amazon Rajiv now. So తను ఐ థింక్
మూవీ ఓటీటీలో రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు హీఈస్ బీన్ మాతో పాటు కలిసి నడుస్తూ ఉన్నారు. సో హ్యూజ్ సపోర్ట్, క్వాలిటీ పీపుల్ కలిసి ఒక మంచి చిత్రాన్ని నిర్మించారు. సో మా డైరెక్టర్ గారు ఐ థింక్ ఆయన ఎంత కన్విక్షన్ తోటి, ఎంత నమ్మకంతో నన్ను అప్రోచ్ అయ్యి నన్ను ఈ చిత్రంలో ఆ క్యారెక్టర్ చెప్పేటప్పుడు నన్ను అడిగారో, ఆయనతోటి చాలా చిత్రాల్లో ఆయన డైరెక్షన్లో నేను వర్క్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ చాలా మంచి లర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాగేశ్వరరావు గారు మీతోటి వర్క్ చేయడం అనేది. అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ థింక్ ఎస్పెషలీ హెవీ ఇమోషనల్ సీన్స్ యాక్ట్ చేసేటప్పుడు ఆయన ఇచ్చే ఇన్పుట్స్, ఓవరాల్ ఐ థింక్ మంచి ఫిల్మ్, ఒక జెన్యూన్ ఇంటెన్షన్తో చేసాం. అండ్ ఇవాళ ఆడియన్స్లో జనాలు ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ you all take care of yourselves. Thank you for being here. Thank you. నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ. ఆఫ్టర్ లాంగ్ టర్మ్ కరోనా తర్వాత ఒక్కొక్క సినిమా ప్రమోషన్ వస్తే కొంచెం హ్యాపీగా ఉంది. ఓకే, మళ్ళీ మనం సినిమాలు చేస్తున్నాం, మనకు ప్రమోషన్స్ అవి వస్తుంటే కొంచెం ఎనర్జీ వస్తుంది. అన్నపూర్ణమ్మ గారి మనవడు ఇందులో చాలా సీనియర్ యాక్టర్స్ అండి. అంటే జమున గారు అయితే, జమున గారిని గోదావరి ఖని, మా ఊరు గోదావరి ఖని, కరీంనగర్ జిల్లా, ఒకప్పుడు కరీంనగర్ డిస్టిక్, ఇప్పుడు పెద్దపల్లి డిస్టిక్, కోల్బెల్ట్ ఏరియా. ఆ ఏరియాలో సినిమా యాక్టర్స్ చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు. ఎప్పుడు ఎన్టీఆర్ గారు ఎలక్షన్ టైంలోనూ చాలా రేరు, అంటే బాగా తెలంగాణ ఏరియా కదా, ఇక్కడ నుంచి సినిమా వాళ్ళు చాలా తక్కువ మంది వచ్చారు, ఎప్పుడో ఒకసారి వస్తారు. ఆ ఒక్కసారి ఒక హీరో కానీ హీరోయిన్ కానీ అప్పట్లో వస్తే మొత్తం జాతర జరిగినంత జనాలు వచ్చేటోళ్ళు. ఆ రోజుల్లో సినిమా యాక్టర్ అంటే మరి టూ మచ్ కదా, కనిపించేవాళ్ళు కాదు. అట్లా జమున గారు వచ్చారు. జమున గారు వస్తే మా అవ్వ, అంటే మేము అవ్వ, మా మదర్ను అవ్వ అనేటోళ్ళం చిన్నప్పుడు. మా అవ్వ నన్ను సంకలేసుకొని చౌరస్తకు వచ్చింది. జమున వెళ్తుంది అంటే అని నన్ను పక్కన ఎవరికో ఇచ్చి, ఆ జనాల్లో అడవిలో పక్కన ఎవరికో ఇచ్చి జమున గారిని దగ్గరికి వెళ్ళి చూసి వచ్చి పాపం పిలిచేది. మా అవ్వ తిరుగుతుంది, ఎవరికో ఫ్లోలో ఎవరికో ఇచ్చేసింది. 1 గంట తిరిగిందండి నా కోసం. అది నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను. ఓ యాక్టర్ అంటే కొడుకులను మర్చిపోయి పక్క పడి అది చూసి వచ్చిన తర్వాత అయ్యో నా కొడుకేట అంటే యాక్టర్స్ అంత ప్రభావం ఉంటుంది అని మా అమ్మతో తెలిసింది నాకు చిన్నప్పుడు. అలాంటి జమున గారిని నేను ఇందులో చూశానండి. అన్నపూర్ణమ్మ గారు అయితే ఎన్నో సినిమాల్లో చూశాను. మేడం అర్చన గారు, మీకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, మీకు తెలుసో తెలీదు, అందులో నేను ఒకరిని. నేను అనే సినిమాకి అయితే పిచ్చోళ్ళు అయింది మేడం, సీరియస్. మీ అమ్మ ఎవరు ఎట్లా ఉంది అనే ఫీలింగ్ వచ్చింది అమ్మాయిని చూస్తే అప్పుడు. నిజంగా సార్ చెప్పారు, నేను సందర్భం గారు చెప్తున్నా సార్. అప్పటి నుంచి మీకు ఫ్యాన్ మేడం. మీతో ఈ సినిమాలో అంటే కాంబినేషన్ లేదు కానీ మీ సినిమాలో, అంటే ఇలాంటి సినిమాలో నేను చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా మా బ్రదర్ అయితే ఇంతకుముందు అర్చన గారు అన్నట్టు ప్రతి ఒక్క మనిషికి కొందరికి యాక్టింగ్ వస్తుంది, కొందరికి రైటింగ్ వస్తుంది, కొందరు బాగా డైరెక్షన్ చేయగలుగుతారు. కానీ ఒకే వ్యక్తి అన్ని రకాలుగా టాలెంట్ ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో అన్నగారు ఒకరు. ఎందుకంటే అప్పుడప్పుడు నాకు కూడా మెసేజ్ పెడుతుంటాడు, పండుగ గురించి మొత్తం పెద్ద కవిత రాస్తుంటాడు. అప్పుడే నాకు తెలుగులో ఇన్ని అర్థాలు ఉంటాయా అని తెలిసింది. పోతే ఇప్పుడు కరోనా తర్వాత జనాలు థియేటర్కి వస్తారో రారో అనే డౌట్ అంతా వెళ్ళిపోయిందండి పండుగతో. అన్నపూర్ణమ్మ గారి మనవడు కూడా ఖచ్చితంగా జనాలు వచ్చి చూస్తారు. ఎందుకంటే పాత రోజుల్లో అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి సినిమా చూసినట్టు, అమ్మమ్మ గారి ఇంట్లో అందరు కలిసి, ఇప్పుడు అంటే లేదు కానీ మా అంతా అపార్ట్మెంట్ కల్చర్, పాష్ కల్చర్ అయిపోయింది. కానీ ఒకప్పుడు పండుగలకు అమ్మమ్మ ఇంటికి వెళ్ళి అందరు కలిసి తిని ఆ వాతావరణం అంతా సినిమాలో కనిపిస్తుంది. మా చౌదరి గారు కొత్త ప్రొడ్యూసర్ అండి. ఆయన ఎక్కడ డైరెక్టర్ను అంటే ఈ సినిమా ఇంతలే తీద్దామండి మిగిలే అని అట్లా ఆలోచించకుండా ఆయన కావాల్సినన్ని డబ్బులు పెట్టి సినిమా తీశారు. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి బాగా ఆడి సినిమా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సార్ ప్రసన్న కుమార్ గారు, మీరు ప్రతి చిన్న చిన్న సినిమాలకు మీరు ఒక అండగా వచ్చి మాట్లాడడం అందరికీ అది చాలా ఎంకరేజ్ ఇస్తుందని నేను కోరుకుంటున్నాను సార్. ఇట్లా అందరికీ బ్లెస్ చేస్తే చాలా మంచిది సార్. ఇంకోటి లాక్డౌన్ టైంలో ఈ అమెజాన్లు, ఈ నెట్ఫ్లిక్స్లో వస్తే అవి ఎవరు చూస్తారు అనే ఫీలింగ్, అంటే సినిమాలు కదా అనుకున్నారు కానీ లాక్డౌన్లో మొత్తం అమెజాన్ల మీద, నెట్ఫ్లిక్స్ మీద పడ్డారు జనాలంతా. ఏ సినిమా అయినా చూడొచ్చు అండి. థియేటర్లన్నా కొన్ని సినిమాలు చూడరేమో కానీ
అమెజాన్లో పెడితే ఆ సినిమా చూసేస్తారండి. ఖాళీ ఉండు ఎందుకు ఆ సినిమా చూద్దామని. అలాగే మా సినిమా కూడా అమెరికాలో అమెజాన్లో చూసిరు ఈ సినిమా. ఇక్కడ సినిమా రిలీజ్ అయింది. ఒకవేళ థియేటర్లోకి వెళ్ళి చూడని వాళ్ళు కూడా మళ్ళీ అమెజాన్లో రిలీజ్ అయితే ఈ సినిమాను చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటంటే సరే ఇందులోకి కరోనా వచ్చింది, ఈ మొత్తం మనందరికీ ఈ మొత్తం ఇండియా అంతా మొత్తం వరల్డ్ వైడ్ అంతా కూడా కరోనాతో అందరూ ఇదైపోయారు. ఆ టైంలో ఇంకా సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్న టైంకే లాక్డౌన్ పడిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఏంటంటే దీన్ని ఒక అమెజాన్ అనే ఒక ప్లాట్ఫామ్, అంటే చాలా పెద్ద ప్లాట్ఫామ్ అనేది అమెజాన్ అనేది. అంటే పేరు వెంటనే కానీ అచ్చోటం అమెజాన్ లాంటి ప్లాట్ఫామ్లో మనలాంటి సినిమా వెళ్తుందా అనేసి మేము కూడా అనుకున్నాము. దాని నుంచి మేము ప్రయత్నాలు కూడా చేయలేదు. తర్వాత నాకు వేరే ఫ్రెండ్ అంటే ఏయో టీవీ ముకుంద్ గారు నాకు మంచి ఫ్రెండ్. ఆయన నన్ను ఆ టైంలోనే 1.5 year బ్యాక్ నన్ను పిలిపించి మాట్లాడి ఇట్లా సంగతి నేను చెప్పాను. ఏమంటే ఇప్పుడు ఓటీటీలో ఇప్పుడు మన సినిమా ఇప్పుడు మా అన్నపూర్ణ రామారావు అంటే ఓటీటీలో మరి చేస్తారా ఎవరైనా అని చెప్పేసి అన్నట్టుగా నేనే అంటే అప్పుడు ఆయన రాజీవ్ గారిని పిలిచి నాకు పరిచయం చేస్తే స్టేజ్ ప్రింట్ అండ్ మీడియా అందరికీ నమస్కారం. శివనాగేశ్వర గారు అండ్ ఎంఎన్ఆర్ చౌదరి గారు ఫ్యామిలీ పిక్చర్ తీశారు, అన్నపూర్ణం గారు మనవాడు. కానీ నాకు ఇండస్ట్రీ లాంటి ఫ్యామిలీ మీ సినిమా ద్వారా ఇచ్చారు సార్. ఎందుకంటే మీ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు కానీ లేకపోతే టెక్నీషియన్స్ కానీ లేకపోతే అందరూ కూడా దే హ్యావ్ బికమ్ నియర్ అండ్ డియర్. అర్చన గారు అర్చన గారు కాకుండా ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, మన గారు కామన్గా కష్టం మీరు పడ్డారు సార్.